వినవా, ఎవరైనా హక్కుల కోసం అడిగితే వాళ్ళని జైల్లో పెట్టి ఈ పోలీసులు కూడా అయితే చేశారు. పోలీసులు కూడా అయితే చేశారు. ఇక మారుతారు కాదు, ఇక మారాలే. ఇది కుదరదు, ఇది కుదరదు. కానిస్టేబుల్ నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ మైండ్ ఆలోచించుకోవాలి. నాయన ఇది మెదటట్లేదు. ఇది ప్రజారాజ్యం వచ్చింది, పాలకుల వ్యవహారం మారింది. అది రేవంత్ రెడ్డి వేగు చుక్క. ఒక్కసారి సైలనిస్తే మందుల సమీర్ మడబది కూడా పోరాటం చేస్తాడు, మన పని పెడతారు అని అడుగుంటే. అందుకోసమని నేను ఒక్క పోలీసుల్లో కాదు, అందరు ఆఫీసర్లు కూడా మనం చేస్తున్నా. నేను మీ వెంట ఉంటా. ప్రజల కోసం ఏం చేయాలని చెప్పండి, చేద్దాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను మొన్న ఈ ఊరి వరదంతా ఆడిపోతుందా, 15 ఎకరాలు నిలిపోతుంది జమ్మి, అవునా? అప్పటికప్పుడు కలెక్టర్ ఫోన్ చేస్తే 1,00,000 రూపాయలు మంజూరు చేసింది. సీను అది ఎక్కువ ఇస్తావా? నేను చేస్తుంది నీకెందుకు? కథ నడిచిందా లేదా? అవునా? ఇన్నేళ్ళ నుంచి ఎవడో పలకరిసి దిక్కున్నాడా? మొత్తం బతుకుదారు అంతా మొత్తం జమ్మి వేసిందాడా? ఆ నీళ్ళే కనుక ఏట్లు పోలితే అది ఎండిపోయింది, పొలం అయింది. పొలం దున్నుకుంటే బతాం, అవునా కదా? అది నీకు ఎక్కువడు కాదు. పనిందా కాలేదా? తూట దిగిందా లేదా? అందుకోసమనే తప్పకుండా కలెక్టర్ గారు చెప్పిన నేను మొన్న మొట్టమొదటి ఈ ప్రజాపాలన సందర్భంగా బలబలికాడ పెట్టి బలబలికాడ పెడితే నేను రావాలన్నా రావద్దని ఎంతమంది ఆడుతుండ్రు. ఢిల్లీలో కూడా ఆయన ఎవరు కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ నువ్వు ఢిల్లీ నుంచి సరిపడి రావాలి, వచ్చి నువ్వు సక్క బలబలి కావాలంటే పాపం వారు కలెక్టర్ గారు. కాబట్టి నేను ప్రజలతో ఎన్నుకున్న ఎమ్మెల్యేని కాబట్టి నా మర్యాదను, నా గౌరవాన్ని గౌరవించి ఆయన బండ్లపల్లి ప్రజాపాలన కార్యక్రమాలు కూడా వారు రావడం జరిగింది. వారికి సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. తర్వాత ఆఫీసర్లు ఎవరైనా కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి. 10 ఏళ్ళ నుంచి పట్టుకున్న పాపాన పోలే. తర్వాత ఏనాడు వేసిన రోడ్లై, తర్వాత మనిషికి మంచినీళ్ళు, రోడ్లు, కరెంటు ఇవి ఉన్నాయనుకోండి, చదువు. తర్వాత ఇక్కడ పెద్ద బడి ఉన్నది, ఆ బడిలే నేను అందరూ చెప్తున్నా. మళ్ళొకసారి ఎవరు చెప్పడు ఈ మాట. నేను ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులను 5వ తరగతి నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ గా డిగ్రీ కూడా నేను జాయిన్ చేపిస్తాను ప్రతి సంవత్సరం. అది నా వృత్తి. కానీ మీరు కూడా మీ పిల్లలు మంచి చదివించాలి. ఎందుకంటే ఈ మధ్య పిల్లలు కొన్ని చెడు అలవాట్లు తయారవుతున్నారు. ఈ గంజాయి ఎట్లొచ్చిందో తెలియదు, ఇక్కడ ఆ వాసన వస్తుంది. కనుక పోలీసులకు నేను చెప్తా ఉన్నా, అలాంటి వ్యవహారం ఇక్కడ జరిగిందనుకో అది మీరే బాధ్యులు అవుతారని మనం చేస్తున్నాం. పిల్లలు చెడిపోతారు. భవితరాల తల్లిదండ్రులు ఆ కొడుకు మీద ఆశ పెట్టుకొని ఉంటారు. ఆ కొడుకు ఖరాబ్ అయిన తర్వాత ఇల్లంతా ఖరాబ్ అవుతుంది, ఆగమైంది. తల్లిదండ్రులు గోసపడతారు. కనుక కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మన ఊరును కాపాడుకోవాలి. ఈ చిన్న కొట్లాడలు పెట్టుకొని పోటీ చేసి కూరుకోద్దు. ఈ సాంజోలే కాడ కూడా పంచదైంది. సాంజోలే కాడ జగ్గ పడకపోతే, అవునా కదా? అన్నదమ్ములు అక్కడ గెట్ కాడ పంచదైంది. అది ఒక్క మాటతోనే అయ్యేది, గోడుతో పోయేది కూడా దాకా వస్తుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలలో మన ఓపిక ఉండాలి. ఓపికతోని నేను కూడా ఓపికతోనే ఉంటా. నాకు ఆ జ్ఞానం ఉంది, ఆ ఓపిక ఉంది, దేవుడు ఇచ్చిన తెలివి ఉంది. అందుకోసమనే యువతరానికి మనం చేస్తున్నా. నేను మనం ఎట్టి పరిస్థితుల్లో పక్కదర పోదు. రేపటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు రావాలో అన్ని నీళ్లు నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర, నేను అసెంబ్లీలో ఏం చెప్పి రేవంత్ రెడ్డి గారు 50,000 లేని 50,000 నెట్ లేని సామ్యాలను 52,000 ఓట్లు తొలిగి ఇచ్చాడా? అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముఖ్యమంత్రి నిండు సభలో ఎవరికో చెప్తాడా? చెప్పి నేను నిధులు కూడా ఎట్లా తెస్తా. నువ్వు నాతో, నేను రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారిని అడుగుతా, నువ్వు నా కోసం బ్రహ్మాండంగా చెప్పినావు, ఈ కూడా ఇవ్వాలని చెప్తానే, అవునా కదా? అందుకోసమనే ఇప్పటికైనా పార్టీల వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు ఆలోచన చేయండి. రాజ్యం మారింది, ఇక మీకు ఆగడాలు చేద్దామని ప్రయత్నం చేయకండి. మీరు మంచిగా బతకండి. ఈతలు కట్టబెట్టి చేస్తే కుదరండి అని కూడా
ఇన్నాళ్ళు సాగింది, ఇక సాగనీయం. చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.